The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే నిన్న అంజలి వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో కన్న కూతురే అతి కిరాతకంగా చంపించింది శివ అండ్ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ తో కలిసి. అందరూ మైనర్సే. ఆ పాప మైనరు, స్కూల్ 10th క్లాస్ చదివే పాప. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తి, అతను నల్గొండ అని తెలుస్తుంది. సో ఇదే వాళ్ళ ఇల్లు. ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు. మీరు లోనకి రండి. సో ఇక్కడే పాపం నిన్న ఈవినింగ్ ఒక 7:30-6 ఆ టైంకి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్ గా లాక్ వేసింది కాబట్టి ఇంటికి మీకు ఆ లోపల చూపిస్తాను. ఆ సుత్తి తీసుకొని కొట్టడం అయితే జరిగింది. వాళ్ళు ఆ పాప పిలిపించిందంట. పిలిపించి చిన్న పాప ఉంటుంది, చిన్న పాప స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పాప వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేసుకుంటూనే సంథింగ్ ఏదో వర్క్ చేసుకుంటున్నప్పుడు వెనకాల నుంచి వచ్చి ఆ సుత్తి తీసుకొని దాడి చేయడము, ఆ విచక్షణ రహితంగా కొట్టి చంపడం అయితే చేసినారు. ఆ ముఖం మీద కూడా ఘాట్లు ఉన్నాయి, మీకు క్లియర్ గా చూపిస్తాను లోపల. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ మదర్ అంజలి పాపం ఆమె ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆల్రెడీ ఎందుకు ఈ మర్డర్ చేయాల్సి వచ్చిందంటే గతంలో వీళ్ళిద్దరూ లేచిపోయినారు. ఈ శివ అని వాళ్ళ పెద్దమ్మాయి లేచిపోవడం జరిగింది. లేచిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు పట్టుకొచ్చి కేసు వేసి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కౌన్సిలింగ్ లో ఇచ్చి మీరు ఇలా చేయకూడదు, మైనర్స్ మీరు తప్పు అని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు కేసు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. ఈ రోజు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్తే వాడికి ఎక్కడ శిక్ష పడుతుందో అన్న ఇదితో అది మనసులో పెట్టుకొని కోపంతో ఆ పిల్ల వాడు మాట్లాడుకొని పాపం ఆమె ఇంట్లో ఉన్నప్పుడు వెనక నుంచి వచ్చి దాడి చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చుట్టుపక్కల వాడు కూడా చాలా ఆశ్చర్యంగా అసలు ఏం సౌండ్ కూడా రాలేదు అని అయితే చెప్తున్నారు. కానీ చిన్న పాప చెప్పిన దాన్ని బట్టి అయితే ముఖం నిండా ఘాట్లు ఉన్నాయని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను, క్లియర్ గా చూడండి. లోపల అక్కడ గ్యాస్ అవన్నీ చిందరవందరగా పడి ఉండడము, ఇవన్నీ ఉన్నాయి. ఆ సుత్తి ఇవన్నీ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్కడ సుత్తి పెట్టినట్టు కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ విజువల్స్ అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంట్లో చూస్తున్నారు కదా, ఇక్కడ క్లియర్ గా చూస్తున్నారు కదా, కిటికీలో నుంచి మొత్తము అక్కడ సుత్తి కనిపిస్తుంది కదా. మీకు ఒక్కసారి జూమ్ చెయ్యి, అలా క్లియర్ గా ఉంది కదా. మనము వర్క్ చేస్తాము, అది కన్స్ట్రక్షన్ వర్క్ లో యూజ్ చేస్తారు. అక్కడ రక్తం మనుగడు కూడా క్లియర్ గా ఉన్నాయి మీకు అక్కడ కింద. అంత పెద్ద సుత్తి తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా దాడి చేయడం అయితే జరిగింది. మైనర్స్, మళ్ళీ ఆ పాప మైనరు, కొంచెం కూడా ఇది లేకుండా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన కన్న తల్లిని అక్కడ సామాన్లన్నీ కింద పడి ఉన్నాయి కదా. ఏదో ఘర్షణ అయితే జరిగింది క్లియర్ గా, కాకపోతే బయటికి అయితే ఎలాంటి సౌండ్స్ రాలేదని చెప్తున్నారు. ఇక్కడ పక్కన వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. అంటే ఒకసారి మీకు సౌండ్లు ఏం రాలేదా అంటే? ఉండండి, ఏం కాదు. మీకు సౌండ్లు ఏమన్నా వచ్చినాయా? లేదు రాలేదు. వస్తే ఎవరైనా సాయం చేసేవాళ్ళం కదా, సౌండ్స్ ఏం రాలేదు. ఆ టైంలో చిన్న చినుకులు పడ్డాయి తప్ప ఇంకేం లేదు. మరి ఇక్కడ ఇంట్లో అంతా గందరగోళంగా కింద పడి ఉండడము, అంత పెద్ద సుత్తి తీసుకొని దాడి చేసినట్టు తెలుస్తుంది. మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిందని? ఈ రోజు మార్నింగ్ తెలిసింది. వాటర్ వస్తాయి కదా పొద్దున్న, వాటర్ పడ్డానికి లేచాము, అప్పుడు తెలిసింది. నైట్ కూడా మీకు ఏం తెలియలేదు? కూడా ఏడుస్తుంటే తెలిసింది బయట. సో చూస్తున్నారు కదా, ఇంటి పక్కల వాళ్ళకైతే అసలు ఏం తెలియలేదు, సౌండ్స్ కూడా రాలేదు. కానీ ఇంట్లో మాత్రం చిందరవందరగా ఆ సామాన్లన్నీ కింద పడి ఉండడము, ఆ సుత్తి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. దాన్ని తీసుకొని కొడుతుంటే కన్న కూతురే పక్క నుండి సపోర్ట్ చేసింది. సో ఇలాంటి వాళ్ళకి అంటే వీళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? శిక్షలు ఖచ్చితంగా కఠినంగా పడాల్సిందే. మైనర్ అని చెప్పేసి చూసి వదిలేస్తుంటే ఇట్లా ఇంకా తయారవుతారు. సో నా ఒపీనియన్ అయితే కఠినంగా శిక్ష పడాల్సిందే. మరి సో ఇంకా తెలుసుకుందాము, ఇప్పుడు కొంతమందిని అడిగి తెలుసుకుందాము.